గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నామినేషన్ సందర్భంగా పాల్గొనవలసినటువంటి వేదిక వెళ్ళినటువంటి భారత రాష్ట్ర సమితి అధ్యక్ష నాయకత్వం మొత్తానికి మేము వేదిక కూర్చోవడానికి కారణమైనటువంటి వేదిక ముందు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎంపీ ఎన్నికల సందర్భం హడావుడి నడుస్తా ఉంది. అసెంబ్లీ ఎన్నికలు అయిపోవాలనేటువంటి వాతావరణం ఏదైతుందో అది కొద్దిగా మార్చుకుంటూ కేసీఆర్ గారు బస్ యాత్ర బయలుదేరిన తర్వాత ఉన్నటువంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఈరోజు నేను ఏదైతే కానీ చెప్తా ఉన్నా తక్కువ మనం 10 ఎంపీ స్థానాలు గెలవబోతామని ఉన్నటువంటి వాతావరణం వాళ్ళ టికెట్ చెప్పే సందర్శించే చేసింది. రాజకీయ కూడా కొనసాగించి మంచిగా ఎప్పుడైనా నడుస్తానని దానిపై రాలేదు. ఎక్కడెక్కడైతే పనిస్తుందో ఆ మీడియాలో చెప్తే ఈజీ ప్రకారం అయిపోతుంది. చదువుకున్నటువంటి వ్యక్తి మీకు చెప్పి ప్రైవేట్ దేశాల్లో ఉద్యోగం చేసి ప్రజాసేవ చేయాలనేటువంటి లక్ష్యంతో ఆశతో ఇతర పార్టీలకు రోజులు పనిచేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఒక లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలంటే కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పేసి మనకు కలిసి వచ్చి పూర్తి స్థాయిలో మన ఎన్నికల కూడా పార్టీని బలోపేతం చేయడం కోసం చెప్పేయడం ఆలోచనలు చెల్లించి శక్తివంతం లేకుండా మనం ప్రయత్నం చేసేది. ఆ క్రమంలోనే ఒక చదువుకున్నటువంటి ఉన్నత విద్య అభ్యసించినటువంటి ఒక గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తిని గ్రాడ్యుయేట్ శాసనమండలి కమిటీలో వెళ్తే వాళ్ళ సమస్య కోసం ఆ సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి ఒక సమున్నతమైన లక్ష్యంతో కేసీఆర్ గారు ఆ రాష్ట్రం చేసి పంపడం, మా జిల్లా నుంచి జయశ్రీ గారు సహకారం, వరంగల్ జిల్లా నుంచి పల్లా రాజశేఖర్ గారు సహకారం, అదేవిధంగా శాతమంగా అందరి సహకారంతో ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి 34 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలలో మనం చాలా వరకు ఓడిపోయింది. మాలాంటి ఈ 34 నియోజకవర్గాలకు ప్రతినిధిగా మనకు ఎమ్మెల్యేగా రావాలంటే మీరు రాజకీయ ఈ 34 నియోజకవర్గాలు మనకి ఎమ్మెల్యే ఉన్నాయి. చదువుకున్నవాడు సబ్జెక్టు జరుగుతారు, ఇంగ్లీష్ బాగా మాట్లాడారు, ఐఏఎస్ ఐపీఎస్ మాట్లాడాలంటే కొంచెం మంచిగా ఉంటుంది. కాబట్టి పార్టీ ఈ పెరుగుతున్నటువంటి పార్టీని చూసి ఏదో భయప్రాంతాలు గురి చేసి గారిని మధ్యపెట్టి అక్రమంగా బెదిరించి కొంతమంది పార్టీ చేసిన ప్రయత్నం చేశారు. కాదు కూడా మేము కేసీఆర్ సైనికులు ఎక్కడేమని కూడా కొట్లాడితే వాళ్ళకి అక్రమ కేసు పెట్టి జైలు పంపుతున్నారు. వాళ్ళు చేసే అక్రమాన్ని పోస్టు పెడితే విశాఖ మన సోదరి కర్ణాటకలో వచ్చిన వ్యక్తి జైలు పంపుతున్నారు. రేపు వీటిని అరగట్టే విధంగా మాట్లాడగలిగినటువంటి సామర్థ్యం ఉండాలి అంటే మనకి ఎమ్మెల్సీగా రాజకీయం చేస్తే ఈ ఉమ్మడి జిల్లాలో చాలా 10 జిల్లాలు ఈ 10 జిల్లాల కలెక్టర్లకు కానీ ఎస్పీలకు కానీ కొడుకు మీ రోజు చేస్తే ఎక్కడైతే మన ఆ క్రమంలో ఫ్యామిలీ కాపాడుకోవచ్చు, పార్టీ కాపాడుకోవచ్చు. మనం ఎప్పుడు ఏ సందర్భంలో ఎన్నికలు వచ్చినా అది 3 ఏళ్ళకి వస్తా 3 ఏళ్ళకి వస్తా నాకు తెలియదు. కానీ నేనైతే ఉత్తరాయణ కోరుకుంటున్నాను మాన్యమే కావాలని ఎప్పుడు ఎన్నికలు వస్తే మన ఎమ్మెల్యే మన ప్రభుత్వం రావాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, మా వేదిక మీద మాధ్యమాలు మన ఎమ్మెల్యే కావాలి. కాబట్టి అప్పటి వరకు పార్టీ కాపాడడంతో యథార్థమైనటువంటి విద్యార్థి కలిగినటువంటి రాజకీయాన్ని వ్యక్తించుకోగలిగితే పార్టీ లాభం జరుగుతుంది. మనం చేయాల్సింది ఉపన్యాసం చెప్పాలని కూడా దండేంటంటే రైతు బాబులు అన్ని చెప్పి పరిచయం అందరికీ ముందు ఈ శాసనమండలి ఎన్నికలు ఏం చేయాలి, శాసన పార్లమెంట్ ఎన్నికలు ఏం చేయాలి, కేవలం దిశానిర్దేశం మాత్రం ఇస్తామంటే ఉపన్యాసం అందరూ కదా రైతు చేస్తాం. ఎక్కడ చేయాలి, ఏం చేస్తారు, రాజకీయ ఏం చేస్తారు, పెద్దనాయకు ఏం చేస్తారు, పైన పార్టీ ఏం చేస్తారు, నేనేం చేయాలి. ఈ దిశానిర్దేశం చేసినాక పట్టుకెళ్తే లాభం అవుతున్న విషయాన్ని తెలియజేస్తూ మీ అందరితో వేదిక ఉన్న వాళ్ళు కాబట్టి వేదిక మీద ఉన్న వాళ్ళతో విజ్ఞప్తి ఎప్పుడైనా సరే ఇతర పార్టీ వాళ్ళు మన అధినాయకుల మీద మాట్లాడినా, మన వర్షాల పని మీద మాట్లాడినా, మన వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య నాయకుల మీద మాట్లాడినా మనం సరైన రీతిలో స్పందిస్తలేము. దయచేసి మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ గారికి ఒక్కటి మాత్రం కొడతా, 4 చేస్తాను కొడతా, పక్కన కొడతా చెప్పాలి. ఒక తెలంగాణ జాతీయం పట్టుకొని తెలంగాణ సాధించడానికి పట్టుకొని ఏమంటున్నా కొడతా అని మాట్లాడాలి. మనం ఇంకో మాట్లాడలేదు. ఏమైనా కొందరు పెట్టుకొని కాబట్టి ఎవరు ఒక్కరు స్పందించినా మూకుమారు దాడి చేసిన అధ్యాయం మన విశ్వాసంగా ఆయన నాయకత్వంలో పనిచేయాలి.
దయచేసి అది ఏ ఎన్నికైనా ఏ సందర్భమైన పార్లమెంట్ ఎన్నికైనా శాసన మండలి ఎన్నికైనా అందరూ కలిసికట్టుగా ఉండి ఒక దిశానిర్దేశంలో ముందుకు పోయి టీఆర్ఎస్ పార్టీ గులాబీ చేయడం కోసం ఆలోచన చెల్లించాలని అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు